బంగారం బంగారం ఓయ్ ఏం చేస్తున్నావు? తప్పుకో. ఇలాంటి పనులు చేయొద్దని చెప్పానా నీకు? చక్కగా సర్ది పెడుతుంటే తప్పే ఉంది. నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. పని చేశాక రెస్ట్ తీసుకోమన్నారు. సోమరిపోతులో ఉండకూడదన్నారు. గుర్తుందా నీకు? నీకు పని చెయ్యాలని ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. కావలసినంత ఎక్సర్సైజ్. సోది చెప్పకుండా ఏం చేయాలో చెప్పు. ముద్దు పెడితే 20 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాంటప్పుడు నువ్వు ఒక అరగంట సేపు ముద్దాడేవనుకో. ముద్ద కాదురా, పిడిగుద్దులు గుద్దుతా. క్యాలరీస్ ఎందుకు ఖర్చు కావో చూస్తాను. నువ్వు కొడితే క్యాలరీలు ఖర్చు అవడం కాదే, హాస్పిటల్ ఖర్చు అవుతుంది. నోరు మూసుకుని హెల్ప్ చేయి. ఓకే చేస్తాం. అమ్మా రే. అయ్యో బంగారు బంగారు, ఐమ్ సో సారీ, చూసుకోలేదు. దుప్పటి దులపడానికి ట్రై చేస్తే తగిలినట్టుంది. చూపి చూపి, ఊతే తగ్గిపోతుంది. సిన్నమ్మాయి గారు, రా పార్వతి. సిన్నబాబు గారు ఉన్నారు కదా, పర్లేదా? నాకు వస్తాను. అబే ఇక్కడేం జరగట్లే. నోరు కుదురుగా ఉండదనుకుంటా. దుప్పటి దులిపేటప్పుడు ఐశ్వర్య కంటికి తగిలింది పార్వతి. కొంగు కన్నా నోట్లో ఎట్టుకుని ఎచ్చగా చేసి కంటి మీద ఎట్టాల్సింది సిన్నబాబు గారు. చిట్కా చెప్పావు కదా, చిటికలో చేసేస్తా. ఇప్పుడు ఎట్టా ఉంది సిన్నమ్మాయి గారు? కొంచెం పర్లేదు. పార్వత మజాక. డల్గా ఉన్నావేంటి పార్వతి? ఏం లేదు సిన్నమ్మాయి గారు. ఏం లేదు అంటే ఏదో ఉన్నట్టు నువ్వే చెప్పావు కదా. పార్వతి, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావని బాధగా ఉందా నీకు? మార్నింగ్ అఖిల అంటే నీ పెళ్లి గురించి హనుమంతుతో మాట్లాడింది. ఆ తర్వాత నీతో ఏం చెప్పారో ఏంటో గాని అప్పటినుంచి నువ్వు డల్ అయిపోయావని అర్థమవుతోంది. నీ మనసులో ఏముందో చెప్పు పార్వతి. నా మనసులో ఏటుంటది సిన్నమ్మాయి గారు? ఏదో ఉంది, టైం వస్తే చెప్తానన్నావుగా. మాతో చెప్పు పార్వతి, అమ్మ వాళ్ళతో మేం మాట్లాడతాం. పెళ్లి ప్రస్తావన రాగానే ఆడపిల్ల మొహం వెలిగిపోతుంది. కానీ దిగులు పెట్టుకున్నావు. నీ మనసులో ఖచ్చితంగా ఎవరో ఉండాలి. ఉన్నారు కూడా. చెప్పు పార్వతి. నిన్ను నేను నా చెల్లెలు అనుకుంటున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నన్నేం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,